అరే ఆగురా, అరే అత్తురా, అరే హర్ష స్టార్ట్ అవ్వకముందు ఒక పని చేద్దాం. వర్ష ఫోన్ చేసిండు, ఏదో అవుతుందంట, వీడియో పెట్టుకుని వాళ్ళిద్దరిని ఉండమన్నాడు. ఇక్కడ చదవచ్చా నీకు? ఈ చదువు దీనికి చదివేట్లా రాదు, దీనికి మేనర్స్ కూడా లేదు. చదువు, బయటికి చదువు. నేను చదువుతా వీడియో, నేను చదువుతా వీడియో. To inform you that your negligence and misleading the trophy, you have been removed from the captaincy of Team H-Squad. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి చిన్నప్పటి నుంచి ఆడి నేను ఒక స్టేజ్ కి వచ్చిన, ఒక టీం ని లీడ్ చేసే స్టేజ్ కి వచ్చిన, తీసేసిన్నాను. ఒక పోస్ట్ పోయింది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ పేరు పోయింది. టీం ఆడుడు కాదు పెద్ద మాట, ఇప్పుడు టీం ని లీడ్ చేసే స్టేజ్ ఇచ్చిర్రు నాకు, అది పోయింది వల్ల. నిన్ను నమ్మినా చూడు, నిన్ను నమ్మినాక నాకు ఇది కాదు, నాకు అసలు సావు కావాలి. తీసుకురా అన్న, తీసుకురా ఇప్పుడు అన్న, తీసుకురా ఇప్పుడు. నువ్వు నన్నేంటి చేస్తావా? సరే చెయ్యి, నీ దమ్ము ఇంకో ఇళ్ళకే చెప్తున్నా. పాపం అని నా దోస్తు నాకు సపోర్ట్ చేస్తాను తీసుకొస్తే నా ఎండి చేస్తుందంట, నా ఎండి చేస్తుందంట. మీరే చెప్పండి, ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో చెప్పండి. Here we advise to give explanation in person within 1 week at our head office. If you fail to do so, you will be suspended from the team for 1 year. నువ్వు కరెక్ట్ ఆన్సర్. నా కప్పు ముట్టనీకి నువ్వెవరు చెప్పు. ఆగురా, అరే అత్తురా, అరే హర్ష బంటాను ఆడ ఎట్లా తీసుకున్నారా హర్ష? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు, ఆ వీడియో స్టార్ట్ అవ్వకముందు ఒక పని చేద్దాం. అరే ఇట్లా చేస్తారా మీరు? ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ దానికంటే ముందు ఇప్పుడు చూడ, ఇప్పుడు వీడియోలో కలవచ్చు. వర్ష ఫోన్ చేసిండు, ఏదో అవుతుందంట, వీడియో పెట్టుకుని వాళ్ళిద్దరిని ఉండమన్నాడు. ఏమైతుందో ఏం జరిగిందో సీరియస్ గా ఉన్నాడు. వాడు బాధ తెలుస్తున్నాడు, ఎవరు వాళ్ళనుకుంటున్నావు? ఈ అమ్మ ఈలోళ్ళే కొట్టకు కాదు, కొట్టి చంపాలి మిమ్మల్ని. కొట్టకు కాదు, కొట్టి చంపాలి మిమ్మల్ని. చాలా మంది ఛానల్ తీసే అంటున్నారు. తీసే అంటే పోతులేదు, ఇక్కడ ఎట్లా అంటే జిగురు అంటుకున్నట్టు అంటుకుంటున్నారు. పోండి రావద్దంటే పొద్దున్న మాకంటే ముందు వీళ్ళు వస్తున్నారు, 10 గంటలకు వచ్చి కూర్చుంటున్నారు. ఏం చెప్తాం? ఆగురా రే, వాళ్ళు సెక్రటరీ లెటర్ పంపించిండ్రా, దాన్ని పట్టుకుని పోతుండు. ఆగురా అంటే ఆగుతలేడు. కొన్ని తొందర అందరూ అన్ని ఇంటలేడు. కొట్టేసరట్టే ఉండు, కొట్టడేమో ఆ స్పీడ్లో పోతున్నాం. అసలు చదవచ్చా నీకు? ఈ చదువు, దీనికి చదివేట్లా రాదు, దీనికి మేనర్స్ కూడా లేదు. చదువు, నించుంటా. చదువు, బయటికి చదువు. నేను చదువుతా వీడియో, నేను చదువుతా వీడియో. అన్న ఆన్లైన్ ఉంది కదా, నేను చూపిస్తా. మొత్తం లెటర్ అవసరం లేదు. ఈ లెటర్ నాకు పైన అసోసియేషన్ నుంచి వచ్చింది.
This is to inform you that your negligence and misleading the trophy, you have been removed from the captains of Team H Squad. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి చిన్నప్పటి నుంచి ఆడి నేను ఒక స్టేజ్ కి వచ్చిన, ఒక టీమ్ ని లీడ్ చేసే స్టేజ్ కి వచ్చిన, తీసేసాను. ఎందుకు తీసినా కూడా చెప్తా. ఇంకొకటి ఏంటంటే, bring your notice that we have seen your videos on YouTube that you are misleading the trophy. నేను ఇది 10 సార్లు చెప్తున్నా, మీకు 10 సార్ల నుంచి చెప్తున్నా, ఇది నాది కాదు, పర్సనల్ కప్పు కాదు, ఈ ట్రోఫీ టీమ్ది, అందరు చూస్తారు అని 10 సార్లు. ప్రతిసారి ఏడ్చుకుంటూ చెప్పినా, బతిల్ మాట చెప్పినా, కాలు మొక్కి కూడా చెప్పినా. ఇంకెట్లా చెప్పాలి? దీనికి నేను ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు నాకు ఎవరు తెచ్చిస్తాడు? నువ్వు తెచ్చిస్తావా? మళ్ళీ నా కెప్టెన్సీ నువ్వు తెచ్చిస్తావా? నువ్వు పెద్ద పెద్ద మాటలు నువ్వు పట్టుకో. నేను నీ చేయలేనే పెడుతున్నా, నాకు ఇది తెచ్చి. నేను నాకు ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. నువ్వు నాకు ఇది తెచ్చి అన్న. ఇప్పుడు నాకు ఏదైతే పోస్ట్ పోయింది, ఇప్పుడు ఏంది చేపిస్తావా? నీకు అందుకేనా నీకు చదువు రాదు, మేనర్స్ లేదని. ఒక అసోసియేషన్ ఇది క్లబ్, అర్థమైందా? లెటర్ ప్యాడ్ అంటే తెలుసా? ఎప్పుడైనా చూసినావా? మనుషుల మీద ఒర్రుడు, మనుషుల్ని తిట్టుడు, మనుషుల మీద రివెంజ్లు పర్సనల్ గా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే ఇది వస్తుంది. నేనేమో చెమ్మచెక్కలు ఆడతలేదు. మాకు ఒక అసోసియేషన్ ఉంటుంది, మేము ఆడేదానికి ఒక క్లబ్ ఉంటుంది, దానికి ప్రెసిడెంట్లు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చూస్తారు అందరు. కప్పు నాది కాదని నేను 10 సార్లు అందరికి చెప్పుకుంటూ తిరిగిన. నాది కాదు, టీం కప్పు అన్న. ఇప్పుడు నన్ను తీసేసిర్రు, నేను ఏం చేయాలా అని అడుగుతున్నా. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఇద్దరు మీరే ఆన్సర్ ఇవ్వండి. ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. అదే బొమ్మ ఆడుకున్నారు ఇద్దరు. అది బొమ్మ చెప్పు. ఇంకా మొత్తం అయిపోలేదు లెటర్. నేను చెప్తున్నా చూడు. It is to inform you that from that, చదవచ్చు కదా ఆమెకు చెప్పు. తెలుగు it is to inform you that from the date of, రాదని తెలిసినప్పుడు మేనర్స్ ఉందా? ఇప్పుడు నాకు ఒక పోస్ట్ పోయింది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ, పేరు పోయింది. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఏదైతే తెచ్చుకున్నా, ఒక టీం ఆడుడు కాదు పెద్ద మాట. ఇప్పుడు టీం ని లీడ్ చేసే స్టేజ్ ఇచ్చిర్రు నాకు, అది పోయింది వల్ల. నిన్నే అడగాల మరి. నీ కప్పు వద్దు, అది నా పర్సనల్ కప్పు కాదని ఇద్దరిని బతిలు అన్నప్పుడు ఏం చేసిర్రు మీరు? నువ్వేం చేసినావు? ఏం చేసినా? నేనేం చేసినా? ఇంట్లో వాళ్ళకి తీసుకొని వేరే అమ్మాయిల చేతుల్లో పెట్టొద్దు. అరే అమ్మాయి నా పర్సనల్ ప్రాబ్లం బై, నేను పర్సనల్ గా తీసుకుంటా. ఇది ఇప్పుడు అమ్మాయికి ఇస్తే నీకేమైంది? ఎందుకు ఇస్తారు? నేను ఏమంటున్నా, చదువుకున్న దానిమే కదా, చదువుకున్న. ఇంకోటి ఉంది, ఇది చెప్తా. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ లెటర్ యు ఆర్ హియర్ బై అడ్వైజర్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ పర్సన్ విత్ ఇన్ 1 week at our head office. If you fail to do so, you will be suspended from the team for 1 year. నేను ఇప్పుడు 1 year టీమ్ సస్పెండ్ అయినా. ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఆడ చెప్పండి. మా సార్లు కూడా చూస్తున్నారు వీడియోలో, నాకు అర్థమైంది. ఇప్పుడు ఆడ చెప్పు అన్న, నా తప్పు లేదు, మీరే చేసిన అని చెప్పు. నేనేం చేయలేదు. నేనే చేసుకుని నేనే చేసుకున్నా. నిజం చెప్తున్నా కదా, నేను చేసుకుని ఈ స్టేజ్ నేను తెచ్చుకున్నా. నేనే తెచ్చుకున్నా. నేను ఫస్ట్ నిన్ను నమ్మినా చూడు. నిన్ను నమ్మినాక నాకు ఇది కాదు, నాకు అసలు సావు కావాలి. ఇప్పుడు నువ్వు తీసుకురా. ఇప్పుడు నువ్వు తీసుకురావాలా? నాకు తీసుకురావాలా అన్న? నాకు తీసుకురా. నాకు ఇప్పుడు తీసుకురా. ఇంత ఎందుకు నీకు? ఆయన కప్పు నీకేమైతుంది? నేను గమ్మున కూర్చోను. కాదు ఎందుకు కొడుతున్నావు? మాట్లాడు. సరే మేము ఓన్లీ కొట్టాము.
నీ కోపం చూపిస్తున్నావు, ఓకే నువ్వు చూపి, నేను నేను ఒప్పుకుంటా. చూపిస్తాలే ఎవరిని ఇట్లా అరే, పడతాడు కొట్టడు. పిచ్చెక్కిందా నీకేమైనా ఇంకా ఏం దమ్మకి పిచ్చెక్కింది? వస్తలేదు? చెప్పు, తెలుగులో చెప్పు, నీకు అర్థం మనుషుల్ని కాదు ఇంగ్లీష్. ఒక్కసారి కాదు దివ్య. 10 సార్లు కొట్టారు. ఇది మన చేతి నుంచి బయట పడ్డది, మ్యాటర్ ఎడికోవాలి, నీకు అర్థమైతలేదా? బేబీ కొట్టిన దానికి చేసిన కదా, ఎవడు కొట్టమన్నాడు మళ్ళా? నిన్ను కొట్టినా? నన్ను కొట్టు, నన్ను కొట్టు, నన్ను చంపేసే, నన్ను చంపు అంటున్నా. నేనెందుకు చంపుతా? కదా ఇప్పుడు నేను ఏం చేయాలి? నా లైఫ్ ఇది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆడుతున్నా. ఈ స్టేజ్ కి రానికి ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వే చెప్పు, నువ్వు ఏం చెప్తా చేస్తాను. ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి? రేపు పండగ నేను అలా గణేశుని పెడుతున్నా, నేను ఆ పనులు చూసుకోవాలా, నేను నా కాలేజ్ పనులు చూసుకోవాలా, లేకపోతే హెడ్ ఆఫీస్కి పోయి నేను సార్ దగ్గర మాట్లాడుకోవాలా? ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఎక్కడ పోవాలి? పోవాలన్నా, వైజాగ్ పోవాలన్నా. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఇప్పుడు నాకు అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలా అని మాట్లాడలేదు చెప్పి ఇద్దరు. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఏమని చెప్పాలా? మీరు చెప్పు, మీరు చెప్పినట్టు నేను అలా చెప్తా. మీ మీరు ఎవరు చెప్పు. నువ్వెవరు? నువ్వు ఒక ప్లేయర్వా? నువ్వు అసోసియేషన్లు ఉన్నావా, కమిటీలు ఉన్నావా? నువ్వు ఆడుతున్నావు మాతోని, నువ్వు నీ పేరు ఎందుకు తీయాలి నాడా? నువ్వు నీ పేరు తీయాలా? ఏమని చెప్పాలి? నువ్వు చెప్పడానికేం తురుంచి అనుకుంటున్నావా? ఏమని చెప్పాలా అంటున్నా. ఇది ఏడో గల్లీలలో ఆడుకునే గేమ్లు కాదు, ఇది సరే. నేషనల్ గేమ్లు. నాకు కూడా తెలుసు మరి. తెలుసు కదా, తెలిసి చేసిన మేనర్స్ ఉందా మళ్ళీ నీకు? పిల్లలు ఆడుకున్న గేమ్ కాదని తెలుసు. కాదు కదా, తెలిసినప్పుడు మూసుకొని ఉండాలా, ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దు. చూసుకొని ఉండాలి, ఎవరు పడితే వాళ్ళకి ఇయ్యొద్దు కప్పు. నీకెందుకే? నువ్వెవరే? నేను నా ఇష్టం, నా దోస్తులకు ఇచ్చుకుంటా, నేను ఆడుకున్న తప్పు ఇష్టం. నేను 10 మందికి ఇచ్చుకుంటా. వీళ్ళు ఎవరు అసలు మాట్లాడడానికి? ఇప్పుడు నేను డే 1 నుంచి మాట్లాడుతున్నా. నేను ఇచ్చుకున్న కప్పు నా దోస్తుకి ఇచ్చిన. నువ్వు నా పోరివా, నా పెళ్ళాంవా? నీకేం వస్తుంది? నీకేం వస్తుంది అన్న నేను? ఆ? ఏం వస్తుంది చెప్పు. అరే నా దోస్తు నాకు సపోర్ట్ ఉంటుందని తెచ్చుకుంటే ఈమె ఇంత టూ మచ్ చేస్తున్నారా? ఆమె కంటే ఈమె టూ మచ్ చేస్తుంది. నీకు అయిపోతుంది, నీకు కావాల్సింది వచ్చిందిగా, ఇంకేంది? కావాల్సింది నువ్వు అనుకున్నదే కదా, ఇది ఇలాంటిదే కదా. నేను ఎందుకు అనుకుంటా అన్నా? అనుకుంటే ఏదో ఆట బొమ్మ ఆడినట్టు దాంతో ఆడుకున్నారు తోడు. అరే నేను ఎన్నిసార్లు అబద్ధం? అరే ఏడ్చి నా కన్నీళ్ళు కూడా అయిపోయినాయి అన్న వీళ్ళ దగ్గర. ఏడ్చిన కాళ్ళు మొక్కిన బతిలు మాడుకున్నా, ఇంత చేసినా అని కూడా మీకు ఇంత కనికారం అనిపిస్తలేదా? నీకెందుకు అనిపిస్తుంది? నీకెందుకు అనిపిస్తుంది అన్న? అసలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినావు నాకు ఇంకా అర్థమైతలేదు అన్న. ఈమె ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అవుతుంది ఎందుకంటే నేను కష్టపడి వచ్చిన నీ లెక్క ఒకటి తీసుకొస్తారా? అదే కష్టపడి చేస్తూనే అదే చెప్తున్నా కదా, నాకు చెప్పుతో నేను కొట్టుకోవాలా కదా, నాకు చెప్పుతో నేను కొట్టుకోవాలా. నా చెప్పుతో నేను కొట్టుకోవాలా. నువ్వు రాలే నీకు ఏం లేకుండా నువ్వు వచ్చేసినావు కదా, నీకు ఆ బాధ అర్థమైతలేదు. నేను చిన్నప్పటి నుంచి ఆడుకొని కొట్టే బాధ. నిన్ను ఎవడు కొట్టిడు? 2 దెబ్బలకు నీకు అంత నొప్పి లేస్తే మరి ఎంతో మంది ఎన్నో చేసిరు ఇక, వాళ్ళందరికి ఎంత నొప్పి లేవాలి. ఎంత పొగడుతూ మాట్లాడుతున్నావు? నా కప్పు నా కప్పు నన్ను నా కప్పు నన్ను తీసిరు, నన్ను తీసేసి టీం నా కప్పు నువ్వు ఎందుకు? నువ్వు ఎవరు నన్ను ముట్టుకోనికి? నా కప్పు నువ్వు ఎవరు ముట్టుకోనికి? ఎందుకు ముట్టుకుంటావు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? నా ఇష్టము నా ఇష్టము అన్న. నేను నా కప్పు నేను ఇచ్చుకుంటా. నీ ఇష్టం నీదా? నాదే అది. నేను కెప్టెన్ లీడ్ చేసిన కాబట్టి నాదైతుంది. అమ్మాయికి ఇస్తే నీకేమైంది? ఎందుకు ఇవ్వాలి? నువ్వెవరు? అసలు నువ్వు నా పోరివా, నా పెళ్ళాంవా? నీకెందుకు మండుతుంది? నేను ఓరిపోయి నీకెందుకు? ఆమె కూడా నా ఫ్రెండే, నువ్వు నా ఫ్రెండ్ లాగా లేవు. అసలు నేను చెప్పాలి నా ఫ్రెండ్, నువ్వెవరు చెప్పాలి? అర్థం కాదు. ఇద్దరు కలిసి చెప్పు నువ్వు. ఇప్పుడు నాకు చెప్పే ఆన్సర్. ఇప్పుడు నాకన్నా ఇది పర్సనల్ కాదన్నా, ఇది నా లైఫ్ అన్నా.
నేను చిన్నప్పటి నుంచి నేను తెచ్చుకున్న స్టేజ్ అన్న ఇది. ఒక పేపర్ తో నా స్టేజ్ పోయింది అన్న. ఇప్పుడు నువ్వు నాకు ఆన్సర్ ఇట్లా చూపిస్తున్నది, ఇది కనిపిస్తుంది లేదు అందరికి నాకు తెలియదు. దీంట్లో ఉంది మ్యాటర్, నేను కావాలంటే సైడ్కి పెడతా. ఇది కూడా పెడుతున్నా, మా సార్లు చూస్తున్నారు, మా సీనియర్ ప్లేయర్లు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. ఎవరు నాకు ఇజ్జత్ ఇస్తలేడు అన్న. ఎవరు నన్ను డిపెండ్ చేయాలి? నువ్వు మాట్లాడకు అన్నా. నేను ఏంది నువ్వు మాట్లాడకు అన్నా. నేను బరాబర్ మాట్లాడతా. ఒక్క నిమిషం, నీ మాటలు ఎట్లా చేస్తావు చూడు. నువ్వు కూడా ఎన్ని లాస్ట్ చూస్తా. నువ్వు కూడా ఎట్లా చేస్తావు? నువ్వు నన్ను ఏంటి చేస్తావా? అవును. సరే చెయ్యి, నీ దమ్ము సరే, నువ్వు చూస్తా. కూడా చెయ్యి. నేను కూడా నేను చూస్తా. చూస్తా, ఏ, నేను చూస్తా నువ్వు కూడా అంటున్నా. చెయ్యి, చూస్తా. ఇంకో ఇళ్ళకే చెప్తున్నా, పాపం అని నా దోస్తు నాకు సపోర్ట్ చేస్తే అని తీసుకొస్తే నా ఎండి చేస్తుందంట, నా ఎండి చేస్తుందంట. నైట్ ఎట్లా చేస్తాడో నేను కూడా చూస్తా. సరే చూద్దాం. ఆన్సర్ ఏంది? నేనే నిమిషం కొట్టట్లేదు, ఊకే. ఇంకో మనం ఆడవాళ్ళని కొట్టద్దంట. కొడితే అర్థమైతలే, ఊకే అది అదే చేస్తాడు. ఆడవాళ్ళని కొడతా. మీరు ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి. ఆగు బాయ్, నువ్వు మొన్న వచ్చినావు. నేను ఎప్పటి నుంచో ఈమె నేను నేర్పిస్తున్నా, ఈమె నన్ను నేర్పిస్తుంది. నీకెందుకు అంత కాలేదు? మాట్లాడే నీకెందుకు? మరి నీకెందుకు? అసలు ఇది ఏందన్నా, ఈమె ఏంది? ఈమె నాకు అర్థమైతలేదు. దానికి ఏదో సొల్యూషన్ ఉంది కదా అని చెప్పు. నేనెందుకు చెప్తా? అసలు చేసారు కదా, నేను నిన్ను బతికి మాడుకున్నా కదా, నీ కాళ్ళ దగ్గర కూర్చొని బతికి మాడుకున్నా కదా, ప్లీజ్ ప్లీజ్ అని. అయినా నెక్స్ట్ డే కలిసినావు కదా వాళ్ళతో, నువ్వు ఆన్సర్. నాకు ఎవరితో మాట్లాడే అవసరమే లేదు. వాళ్ళు అసలు ఇక్కడ నించొని మాట్లాడే స్టేజ్ కూడా కాదు నాతో. నాకు నీ ఆన్సర్ కావాలా? నీ ఆన్సర్, ఎవరిది స్టేజ్ కాదో నువ్వు తెలుసు. మాట్లాడు. నీ ఆన్సర్ నువ్వు కూడా ఏమనొద్దు, నువ్వు కబుర్లు. ఈమె ఎవరు అసలు? అరే ఈయన ఎవరు బా? ఈయన ఎవరు నేను అసలు? ఎవరు మాట్లాడు. ఎవరికైనా కోపం ఈమె వస్తుంది. ఆన్సర్ నేను చెప్పలేదు కొట్టలేక నాకు. ఆయన కొడుతుంది. ఈమె ఆన్సర్ కావాలి, నువ్వు మాట్లాడు. చెప్పు ఆన్సర్. నాకు ఇప్పుడు నీకోసం సపోర్ట్ చేసి మాట్లాడుతుంది కదా, చెప్పు. ఈమె మాట్లాడే అర్హత ఈమెకు ఉందా లేదా నువ్వు చెప్పు. నేను నోడుతో చెప్పు. 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 నాకు ఇంకో బీపీ లేపకూరు. నాకు ఇంకో నాకు చెప్పు. చెప్పు, ఉందా లేదా అర్హత? నాతోని ఈమె మాట్లాడే అర్హత ఉందా? లేదు. అలా అర్థమైందా? నేను చెప్పలే, ఎవరు చెప్తూ చూసుకొని జరిగి ఓ పక్క గమనం. సరే. నాకు ఆమె నీకు సపోర్ట్ ఇచ్చినా నేను ఊరుకోను. నేనేం ఇచ్చుకో. చేసినా ఇప్పుడు ఇగో నేను ఇద్దరు కలిసినా నేను ఊరుకోను. ఏంది? అరే నువ్వు ఏందన్నా ఈమె? ఇది మీకు ఏం కావాలన్నా? ఈ దాకా ఈమె తెచ్చుకుంది, నువ్వు ఊరికే తెచ్చుకుంది. పోయి అన్నా అన్నా అని ఆయనకు చెప్తావు. నీకు మాట్లాడాలి మాట్లాడొస్తలే. నేను మాట్లాడుతున్నా, ఏ, ఆగు. ఒక నిమిషం కూడా ఉండలేవు. ఈమె మాట్లాడుతున్నా. మాట్లాడు, నువ్వు మాట్లాడు. చెప్పు. మాటలు వస్తలేవంట. నేను మాట్లాడుతూ ఒక నిమిషం కూడా కరెక్ట్ ఆన్సర్. నువ్వు కరెక్ట్ ఆన్సర్. నా కప్పు ముట్టనీకి నువ్వు ఎవరు? చెప్పు. ఎవరైనా కొడతారు నీకు అప్పు. ఒకసారి అలా సైడ్ వచ్చి చెప్తా. ఎందుకు ముడతావు? నాకు ఆన్సర్ ఆగనా? మాట్లాడుతుందంట ఆన్సర్. ఈయన ఫస్ట్ అటు పోమను. ఈయన ఎందుకు కొడతాడు? ఊరికే నాకు అర్థం కాదు. నీకు అప్పుడు ఆయన ఎందుకు వచ్చి కొట్టేది? మా అన్న, ఆ? మా అన్న అంటే నేనే తప్పు. మీకు ఏం అర్థమైతే మమ్మల్ని కొట్టేది. ఊరికి ఈయన కపోయి నేన కపోయింది అని ఎట్లా పడితే అట్లా తిడుతుర్రు. మీకు ఉంటే తెలుస్తుంది ఈడ ఎట్లా ఏం ఇబ్బంది అవుతాం తెలుస్తుంది? అనేది. ఏం తెలుస్తుంది? ఏదైనా ఎన్ని వీడియోలు కొట్టినా నేను? ఈయనేదో ఎన్ని వీడియోలు ఏమైతుందో కొట్టినా? ఎవరెవరికి కప్పులు ఇస్తుండో అన్న అర్థమవుతుంది. ఎన్ని వీడియోలు కొట్టినా? ఎన్ని వీడియోలలో కొట్టలే చెప్పు. ఎన్ని ఉమ్. చెప్పు. నా నోట్ ఉంది. నువ్వు కొట్టలే. నీ కొట్ట చేత అలా నీతో కొట్టిస్తున్నావు. ఓ, నువ్వు ఆన్సర్ చెప్పలే, ఇంకా ఏదో సోది నువ్వు చెప్తున్నావు. సోది చెప్తున్నావు, పక్కాస్ మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళకు కూడా పక్కాస్ తెలుసు, మాట్లాడుతున్నావు. వాళ్ళకు కూడా తెలుసు. నాకు కూడా తెలుసు. నీకు దమాక్ లేదు, నీకు మేనర్స్ లేదు, నీకు ఎవరికి ఉందో క్యారెక్టర్ లేదు, లేదో ఏం లేదు. ఏ నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడక ఉండుంటే మంచి పని అయింది. మంచి పని అయింది కదా. ఏంది నువ్వు? నువ్వేంది? మంచి పని అయింది కదా. ఏంది నువ్వు? నీకు ఏంది నువ్వు? నీకు క్యారెక్టర్ నీ నిజంగా బరాబర్ ఉంటే మాట్లాడు. ఒక మంచిని ఇంత ఏడిపించి ఆ లైఫ్ ఏం చేసావు? నాకు నీతో నొద్దులొల్లి సరే. రైటా, నీతో నాకు సంబంధం. ఇప్పుడు నాకు ఇది ఎవరు ఏం చేస్తారో చెప్పు. దానికి సొల్యూషన్ ఏం నేను ఎందుకు చెప్తా? నేను తెలియదు అన్నప్పుడు నేను పెద్దగా అవుతుంది అందరు. ఇప్పుడు నాకు ఒక సీనియర్ ప్లేయర్ నాకు సపోర్ట్ లేడు. ఎందుకుంటారు? కప్పుని ఇట్లా చేస్తే ఏ సీనియర్ ప్లేయర్ నాకు సపోర్ట్ ఉండడు. సార్ ఎవరు చెప్తారు? సార్ మళ్ళీ లేదు సార్ ఈయన తప్పు కాదని చెప్పాడు. ఎవరు చెప్పరు? నువ్వు నాతో చేస్తున్నావు, నా వీడియోలో చేస్తున్నావు, నువ్వు నా మనిషి. నువ్వు చేస్తే నేను చేసినట్టే, ఎవరు చేసినా నేను చేసినట్టే.
ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు. సరే నేను ఒరుతున్నా కదా, నాకు కోపం ఒక్కటి కనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను ఏడ్చినా నా ఏడుపు కనిపించలే, బాధ కనిపించలే, ఏం కనిపించలేదు. లాస్ట్ వీడియోలో నువ్వు ఎట్లు ఉరిపించినావు, నన్ను ఎట్లు ఉరిపించినావు. నేను చచ్చిపోతే నువ్వు ఇస్తావా మా ఇంట్లోకి? మా అమ్మకి నువ్వు తెచ్చిస్తావా? ఇంకొక అర్షం తెచ్చిస్తావా? మా డాడీకి నువ్వు తెచ్చిస్తావా? మరి ఎట్లా మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు నా కెరియర్ పై నేను చిన్నప్పుడు స్కూల్లో చెడ్డలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్న గేమ్ వీటి దాకా వచ్చినాను, కష్టపడి వచ్చినాను. ఏం చేయాలి చెప్పు. ఎవరు సపోర్ట్ లేకుండా నాకు అయింది కదా. ఏం లేదు, సొల్యూషన్ ఏముందన్నా? ఏం సొల్యూషన్? ఏముంది? వైజాగ్ పోయి అక్కడ మాట్లాడుకోవాలి. మాట్లాడడానికి నా దోస్తు కాదు కదా నాయన, నా దోస్తు కాదు కదా. నాకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలా అని, ఇన్ పర్సన్ గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎక్స్ప్లెనేషన్ ఏమి అని నాకు ఇప్పుడు చెప్పు. నువ్వు ఎట్లా చెప్తావు అట్లా చెప్తా. కావాలంటే సార్ కాళ్ళు పట్టుకొని నేను సార్ ని కూడా వీడియో పెడతాను. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో చెప్పు. లేకపోతే నువ్వు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన నీ పక్కన ఫ్రెండ్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ నన్ను ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామే, మరి దీంట్లోకి కాపాడదాము అని చెప్పి ఒక మాట్లాడు. చెప్పు. మీకు కొంచెమైనా కనికరం ఉంటే నువ్వెవరు అని అడుగుతున్నా. ఆడ నేను టీం లీడ్ చేసి మేమాడి, నేను ఒక్కొని కాదు నా ఒక్కొనికి దెబ్బలు దాకాలి, ఎంతో మందికి దెబ్బలు దాకి కష్టపడి తెచ్చుకున్న కప్ని మీరెవరో బయట వాళ్ళు వచ్చి, వాళ్ళకి బయట వాళ్ళు, మీరు బయట వాళ్ళు వచ్చి కప్పుని ఆడవాడేసుకుంటా ఈడవాడేసుకుంటా చేస్తే ఏ సెక్రటరీ అయినా చెప్పుతో కొడుతుంది. ఫస్ట్ ఈయనమ్మ నాకు ఇజ్జత్తోనే కెప్టెన్సీ తీసేసిండు, నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే సస్పెండ్ చేస్తా అంటూ నేను ఏం ఆన్సర్ చేయాలి చెప్పు. ఎన్ని రోజులు ఏడ్చేసి నాకు కన్నీళ్ళు కూడా వస్తలేవు. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు కనీసం ఇంట్లో పండుగ ఉంది, పండుగలు కొని కూడా నేను పోవాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ఏమి ఇవ్వాలో మీరు చెప్పు. నేను ఏం చెప్పా పట్టుకోలేదు. నేను ఇంకో కాఫీ తీసుకొని పోతా. చెప్పు పెట్టుకో. అన్నా తెలియకుండా ఎన్ని చేసావా? అర్థం అవుతుందా? ఇంత పెద్ద అవుతుంది అనుకోని చెప్తున్నా, ఒప్పుకుంటున్నా. సరే ఇప్పుడు అయ్యింది, ఏం చేద్దాం చెప్పు. మరి చెప్పు. చెప్తున్నా అడుగుతుండగా చెప్పు. ఏం ఏం సొల్యూషన్ తెలుసు నాకు? ఏమని చెప్పాలా సొల్యూషన్ చెప్పు. మాటలు రావట్లే ఇప్పుడు. రావు. ఎవరికి కొట్లాడమను గై 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 అంటారు, కానీ ఒక డీసెంట్ గా ఒక అఫీషియల్ గా ఒక వర్క్ ఎట్లా చేయాలో ఎవరికి రాదు. చెప్పమని మరి ఇన్నోరు కదా ఎక్స్ప్లెనేషన్ ఈ దీనికి ఇప్పుడు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? నేనేమై ఇచ్చుకోవాలి పోయి చదువుకున్నానంటే కదా. నువ్వు కూడా కాలేజ్లో పోతున్నావు, నీకు కూడా సుపీరియర్స్ ఉంటారు కదా కాలేజ్లో, ప్రొఫెసర్స్ సాలీలు ఉంటారు కదా. ఎక్స్ప్లెనేషన్ అంటే తెలుసు కదా, కొంతమందికి తెలియదు, నీకు తెలుసు కదా. చెప్పు చెప్పు. ఈమె ఇలా అయిపోవడం కారణం మొత్తం నువ్వే. నువ్వు రేపు నుంచి వచ్చావు ఇక్కడికి. నవ్వు 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 నువ్వు నవ్వు, నువ్వు నవ్వాలా, నువ్వు నవ్వు మమ్మల్ని ఏడిపించుకుంటూ వడ్లేనా మాట్లాడు. నువ్వు చెప్పు. కాదు నువ్వు చూడాలి ఏంటి బరాబర్ ఎందుకు అనిపించా? ఎందుకు రావద్దు? ఏం లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నాకు నా టీంల నుంచి నేనేమన్నా అయినా నెక్స్ట్ సెకండ్ ఆడదని కూడా చూడలేదు. కూడా చూసుకో, ఇంటికి పోయి చూసుకో. ఆడదాని కూడా చూడండి. నేను ఏం చేస్తాను, నన్ను ఎంత తప్ప అనుకుంటారు. ఏ పిఎస్కి పోతారు, ఏడికి పోతారు, ఏడికన్నా పోరు. నేను టీంలోకి ఎంటర్ కాలేదా, నిజంగానే అక్కడ వ్యాలిడ్ రీజన్ లేక నేను సస్పెండ్ అయినానా, ఆడదాన్ని అని కూడా చూడా. చెప్తున్నా నీకు ఫస్ట్ నాకు ఓపిక ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఓపిక నశిస్తుంది నాకు. తర్వాత నేను ఆడదాన్ని అన్న ఎవడు ఆపద్దు, నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా, ఎంత పెద్ద తురుంచి తీసుకొస్తాడో చూస్తా, ఎవడేం బీక్తాడో కూడా చూస్తా. అర్థమైందా? నువ్వేం బీక్తావో చూస్తా, నీతో వచ్చినోడు ఏం బీక్పిస్తావో కూడా చూస్తా. ఎవ్వరితో ఏం కాదు.